హాయ్ అండి. పూరీలు ఎప్పుడు ఈ విధంగా పొంగుతూ రావాలనుకుంటే ఈ టిప్స్తో మీరు కూడా ప్రిపేర్ చేసేసుకోండి. ఇలాంటి ఈ వీడియో కావాలనుకుంటే వీడియో మొత్తం ఎండ్ వరకు స్కిప్ చేసేసుకోకుండా చూసేయాలి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేశ్వరి. టుడే టాపిక్ వచ్చేసి పూరీ ప్రిపరేషన్ కోసం పూరీ ప్యాకెట్ని అయితే తీసుకొచ్చామండి. గోధుమ పిండి ప్యాకెట్, పూరీ ఆట. అందుకోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లో అయితే కేజీ పూరీని పోసేస్తుందండి కలుపుకుందానికి. ఇదిగోండి, ఈ విధంగా కేజీ పిండిని అయితే జల్లుడు పట్టి తీసేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి సాల్ట్ని యాడ్ చేసేసుకొని వాటర్ పోసుకుంటూ కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలండి. మీరు ఈ పూరీలు క్రిస్పీగా రావాలి అనుకుంటే ఇందులో ఆయిల్ని వేడి చేసి పోసుకోవాలి. బట్ నేనైతే మెత్తగా రావాలనుకుంటున్నాను కాబట్టి ఇందులో ఆయిల్ని అయితే పోయటం లేదు. ఎండింగ్లో కర్డ్ అయినా యూజ్ చేసేసుకోవచ్చు. బట్ ఏమీ యూజ్ చేయకుండా మెత్తగా స్పాంజీ లాంటి పూరీలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి, సాల్ట్ ఒకటే యాడ్ చేశాను, ఏమీ యాడ్ చేయలేదు. ఇప్పుడు వాటర్ని పోసుకుంటూ మంచిగా పూరీ పిండిలాగా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనం సాల్ట్ వేసుకొని ఈ విధంగా బాగా కలుపుకొని పక్క పెట్టేసుకోవాలి. ఒక 15 మినిట్స్ పాటు మూత పెట్టేసి దీనికి రెస్ట్ ఇవ్వాలి. ఆఫ్టర్ మళ్ళీ బాగా కలుపుకుంటేనే మనకి పూరీలు అనేది చాలా బాగా పొంగుతూ వస్తాయి. ఈ ప్రాసెస్తోనే అందరూ ఈ పూరీలు మాత్రం ప్రిపేర్ చేసేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను, పక్క పెట్టేసుకుందాం. ఒక 15 మినిట్స్ రెస్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కలుపుకోవాలి. కలుపుకుంటూనే వస్తాయి బాగా. ఏం ఫ్రెండ్స్, ఒక 15 మినిట్స్ తర్వాత మూత తీసాను. ఇప్పుడు దీన్ని బాగా స్మాష్ చేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా ఇలా బాగా స్మాష్ చేస్తూ ఒక 5 మినిట్స్ పాటు మనం ఈ విధంగా కలుపుకున్నామంటే పూరీలు అనేది పొంగుతూ వస్తాయి అన్నమాట. అందుకోసం ఇదే విధంగా మీరు కూడా ప్రిపేర్ చేసేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి రౌండ్గా రావాలన్నమాట. స్మూత్గా వచ్చినప్పుడు చూడండి, ఈ విధంగా వచ్చినట్లయితేనే మనకి పూరీలు అనేది పొంగుతాయి. ఇప్పుడు పూరీల కోసం మనం తాల్చుకోవాలి. అన్నీ ఈ విధంగా స్మాల్ పీసెస్ లాగా ఉండలు చేసేసుకోవాలి. ఈ విధంగా చేసుకొని మనం తాల్చుకోవాలి. ఆయిల్ పెట్టేసుకొని తాల్చుకుంటున్నానండి నేనైతే. మీరు కావాలనుకుంటే ఫ్లోర్నైనా యాడ్ చేసుకొని తాల్చేసుకోవచ్చు. ఈ విధంగా రౌండ్గా తాల్చుకోవాలండి. పూరి కాబట్టి రౌండ్గా వస్తేనే మనకి షేప్ అనేది బాగుంటుంది. అలాగే 2 లేయర్స్ లాగా వస్తుంది కాబట్టి ఇలా రౌండ్గానే తాల్చుకోవాలి. ఈ విధంగా తాల్చుకోవాలండి. కొద్దిగా మనకి మందంగానే ఉంటేనే బాగా పొంగుతాయి అన్నమాట. నెరీ పల్చగా కాకుండా ఒక యాంగిల్లో సెట్ చేసేసుకోవాలి. ఆ పూరీలు తాల్చుకోవడానికి ముందే నేనైతే ఇలా ముగ్గురు పెట్టేసుకొని ఆయిల్ హీట్ చేసేసుకున్నానండి. ఈ ఆయిల్ కూడా హీట్ ఉంది. ఇప్పుడు ఇందులోకి మనం ఒక్కొక్క పూరీని కాల్చుకుంటూ తీసేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది మనకి బాగా హీట్లో ఉన్నప్పుడు ఈ పూరీలని ఒక్కొక్కటి వేసుకొని కాల్చుకోవాలి. చూడండి, ఈ ఆయిల్ వచ్చేసి ఈ విధంగా మనం పైకి స్ప్రెడ్ చేసామంటే ఒక్కొక్క పూరీ అనేది ఈ విధంగా పొంగుద్ది. సేమ్ ఇదే విధంగా మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, మనకి డాబా స్టైల్ పూరీ అయితే ప్రిపేర్ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. అలాగే పూరీ కూడా మస్తు మందంగా మస్తు పొంగుతూ చాలా బాగా వచ్చింది. సేమ్ ఇదే వేలో మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. ప్రతి ఒక్క పూరీని ఇదే విధంగా మనం తాల్చుకోవాలండి. యాజ్ స్టేజ్ ఇదే విధంగా చూసుకోండి. వీడియోలో కనిపిస్తున్న విధంగా ఈ విధంగా తాల్చుకొని రౌండ్ షేప్లో చేస్తేనే మనకి పూరీలు అనేది చాలా బాగా పొంగుతాయి అన్నమాట. సెకండ్ అండి, సేమ్ ఇదే విధంగా వేసేసుకోవాలి. మనం ఆయిల్ అనేది ఇలా గంటతోటి ఇలా మనం పూరీని అన్నట్లయితే మనకి పూరీ అనేది బాగా పొంగుద్ది అన్నమాట. ఆయిల్ హీట్లో ఉండాలి ఎప్పుడైనా. చూడండి, ఈ విధంగా కాలిన తర్వాత మనం తీసేసుకోవాలి. మీరు కావాలనుకుంటే గోల్డెన్ బ్రౌన్ కలర్లో కూడా తీసేసుకోవచ్చు. పూరీలు కాబట్టి కొద్దిగా సాఫ్ట్గా ఉంటేనే టేస్ట్ ఉంటాయి అన్నమాట. దీంట్లోకి మనం స్టఫింగ్కి పప్పుని యూజ్ చేసుకున్నట్టయితే ఇంకా టేస్ట్ ఉంటాయి. ఆయిల్ మాత్రం బాగా హీట్లో ఉన్నప్పుడు మాత్రం మనం ఈ పూరీలు వేసుకుంటే పొంగుతాయి, లేదంటే సరిగ్గా పొంగవు.
ఇలా మనం గంటతో ఇప్పుడు స్ప్రెడ్ చేసేసుకుంటూ తీసుకోవాలి. అన్నీ ఇదే విధంగా మనం కాల్చుకొని తీసుకోవాలండి. పొంగడం మాత్రం చాలా బాగా పొంగుతున్నాయి పూరీలు. సేమ్ ఇదే ఇదే విధంగా మనం కాల్చుకొని తీసేసుకోవాలి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, మనం ఒక్కొక్కటి వేసినప్పుడే ఈ విధంగా అయితే పొంగుతుంది మనకి పూరీ అనేది. ఇలా టర్న్ చేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాక తీసేసుకోవడమే. పూరీ పిండి ఎప్పుడైనా కుళ్ళ అయితే అస్సలు తేవద్దు. ప్యాకెట్ల పిండి తెచ్చినట్లయితేనే ఫ్రెష్గా ఉంటుంది, అలాగే హైజీనిక్గా ఉంటుంది. కాబట్టి మనకి పూరీలు కూడా చాలా బాగా వస్తాయి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా రావాలనుకుంటే సేమ్ పానీపూరి లాగా ఉన్నదండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.